ఎట్ట అమ్ముతున్నారు? 1000 రూపాయలు ఎందుకు బాబాయ్? నేను చెప్తున్నాను, అడిగితే నేను వాళ్ళకి నేను ఇప్పుడు నేను చేయనప్పా, నేను తప్పిసలు కూడా నాకు ఏం లేదు బాబాయ్. ఇది ఏమంటే చెప్పాలా, ఇది రివ్యూ ఇది ఏమంటే నువ్వు టికెట్ల గురించి అనట్లేదు, వీళ్ళు సినిమా ఎట్లుంది అంటారు. నేను చూడలేదు, చూస్తారు ఇప్పుడు మెగాస్టార్ సినిమా అవుతుంది. నువ్వు ప్రొడ్యూసర్ పెట్టుకో, కెమెరామ్యాన్ నువ్వు పెట్టుకో, నువ్వు తీ. నేను చెప్తా అనేటోడికి చెప్తున్నా, నేను అన్నోడికి అనట్లే, అనేటోడికి చెప్తున్నానా అన్నా. చెప్తున్నా సినిమా హిట్టే, రవితేజ సినిమా మళ్ళీ తీయలేడు. హిట్టే అన్నా, రవితేజ అనేది హిట్టే. ఏ సినిమా అయినా కానీ హిట్ అవుతుంది అన్నా. అది ఏంటంటే నీకైతే వామో ఏమన్నా ఉందా మూవీ? ఇదే మూవీ తమిళ్లో వచ్చింది అనుకోండి, హిందీలో వచ్చింది అనుకోండి, బ్లాక్ బస్టర్ చేస్తారు. కానీ ఈ సినిమాని ఏం చేస్తారని భయం అవుతుంది. దయచేసి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. రివ్యూస్ అయితే నమ్మకంటే అద్దిరిపోయింది మూవీ, చాలా చాలా నచ్చింది నాకైతే. సీరియస్లీ గూస్బంప్స్ వచ్చి ఫస్ట్ టైం రవితేజ అని ఇలా చూడటం. మా ఛానల్ అదిరిపోతుంది, రివ్యూ చూడండి తప్పకుండా. చాలా బాగుంది మూవీ, నిజమాకండి. సినిమా అయితే చాలా బాగుంది, ఎలివేషన్ స్పీక్స్ లో ఉంది. సినిమాకి ప్రాణం అనేది స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ చాలా అదరగొట్టాడు. ఎలివేషన్స్ మాత్రం పక్కా బెస్ట్ ఎవర్ మూవీ మేడ్ ఇన్ TFI. చాలా స్టైలిష్ యాక్షన్ డ్రామా. రవితేజ అన్నని కొత్తగా చూపెట్టారు. కార్తిక్ అన్న అసలు ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎవడు తీయలే. బ్లాక్ బస్టర్ భారీ రవితేజ అన్నకు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ ఉంది, మామూలు లేదు అసలు. ఈగలేంది అన్ని వస్తాయి. ఈగల్ అనేది కార్తీక్ ఘట్టం నుంచి సెకండ్ సినిమా లెక్క తీయలేదు. కరెక్ట్ చెప్పాలంటే సినిమా చూసిన వాళ్ళు మాక్సిమం అర్థమైపోయింది. ప్రశాంత్ నీల్ ఎలా అయితే సలార్ 2 Part 2 పెట్టి ఎట్లయితే కన్ఫ్యూజన్ పెట్టిండో యాజ్ ఇట్ ఈస్ గా దించి పడిదిండు. అంటే Part 2 అనేది దించిండు అంతే. మీరు సలార్ చూసారు, మీరు అందరూ చూసారు, ప్రతి ఒక్కరు చూసారు. యాజ్ ఇట్ ఈస్ గా Part 2 కోసం సలార్ కోసం ఎట్టయితే వెయిట్ చేస్తారో ఈగల్ Part 2 కోసం పక్కా. చాలా మంది బాలేదు అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? సినిమా రవితేజ అనే సినిమాకి ఇది కొత్త ఏం కాదు. చేసుకోవాలి ఎంత మ్యూజిక్ డైరెక్టర్ డేవ్జాన్కి ఫస్ట్ సినిమా లెక్క లేదు ఇది. ఆయన ఏదో 10-20 సినిమాలు చేసినట్టు పొట్టిపడి దిగిండు. దానికి తగ్గట్టు రవితేజ అనే గెటప్ అన్నయ్య, నీ జీవితంలో ఇలాంటి గెటప్ రాదు. నిన్ను కొత్తగా 25 సంవత్సరాల నుంచి నువ్వు సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నావు. ఆ గెటప్ ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా మార్చలేకపోయిండు. కార్తీక్ ఘట్టం నేను మార్చిండు. దానికి తగ్గట్టు మీరు ఇట్టు కొట్టి అంటే బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు, పడిదింగిండు. లాంగ్ రన్ లో చూసుకుందాం, రివ్యూ చెప్పే వాళ్ళకి లాంగ్ రన్ లో చూసుకుందాం. హీరోయిన్ సూపర్ అని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన కార్తీక్ ఘట్టం నేనే పర్ఫెక్ట్ గా రవితేజని ఏ విధంగా ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటారు. అందరూ ఏమని చెప్తుంటారు అంటే నార్మల్ గా కొత్తగా చూడటం కాదు. ఈ సినిమా ఈగల్ అనే సినిమా కొత్తగా చూస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంది డౌన్ అనుకుంటారు, సెకండ్ హాఫ్ లేచింది భయ్యా, ఒక్క రేంజ్ లో లేచిందని చెప్పడం కాదు, వెళ్ళి థియేటర్ లో చూడండి. ఈగల్ అంటే ఎంతో చూపిస్తాడు రవితేజనే. సెకండ్ హాఫ్ రేంజ్ లో డౌన్ అవుతుందంటే స్టోరీకి వెళ్ళాలి కాబట్టి ఒక 10-15 నిమిషాలు మీకు కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కొద్దిగా అనేది ఇప్పటి వరకు ఏ హీరోకి చేయలేదు, ఓన్లీ రవితేజ మాత్రం చేస్తాడు. అర్థం చేసుకునే బ్రెయిన్ కూడా ఉండాలని హీరోయిన్ కూడా చెప్తాడు. అది కూడా ఈ జనరేషన్ లో గన్నులు, కత్తులు, తలవార్లు ఇవే కదా. ఈ ప్రతి ఒక్క చిన్నపిల్లలు మెచ్యూరిటీ లేని పిల్లగాళ్ళకి రాకూడదు. ఇది ఈ గన్నులు, కత్తులు అనేవి మెచ్యూరిటీ లేని పిల్లగాళ్ళకి పోకూడదు. అండ్ ఇంకోటి అది మెయిన్ ఇన్ఫర్మేషన్. ప్రాక్టికల్ గా చూపెట్టిండు లైవ్ లో. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో చూపిస్తే అర్థమవుతుంది. మీరు మాత్రం ఎవరు నమ్మమాకండి, కంపల్సరీగా వెళ్ళండి. ఫ్యాన్స్ చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళండి. మామూలు ప్రజలు చూడలేరు కదా, బ్లాక్ లో అమ్ముకుంటారు, ఆన్లైన్ లో ఉంటున్నారు థియేటర్లో. మామూలు నేనైతే చూడలేస్తా, 1000-2000 పెట్టి సినిమా మామూలు పీపుల్స్ చూడలేకపోతున్నారు కదా. అది ఆన్లైన్ లో కొంతమంది ఫోన్ చేసినప్పుడు టికెట్లు లేవని చెప్తున్నారు. నేనున్న మా ఊర్లో మా యూత్ ఉన్నారు, పిల్లలు వచ్చి నా సినిమా చూస్తాం 10 మంది అమౌంట్ అవుతున్నారు. ఎంత అయితే అంటే అన్న అక్కడ పోతే బ్లాక్ 1000 రూపాయలు ఎట్ట అమ్ముతున్నారు. 1000 రూపాయలు ఎందుకు బాబాయ్? నేను చెప్తున్నాను, అడిగితే నేను అమౌంట్ నేను వాళ్ళకి నేను ఇప్పుడు నేను చేయనప్పా, నేను తప్పిసలు కూడా నాకు ఏం లేదు బాబాయ్. ఇది ఏమంటే చెప్పాలా,
ఇది రివ్యూ ఇది ఏమిటంటే నువ్వు టికెట్ల గురించి అనట్లే వీళ్ళు సినిమా ఎట్లుంది అంటారు. నేను చూడలేదు, చూస్తా. రవితేజ సినిమా ఇప్పుడు మెగాస్టార్ సినిమా అవుతుంది. రవితేజ సూపర్ ఉంటుంది సినిమా. రవితేజ అదే కింద నుంచి పైకి వచ్చాడు, పైన నుంచి కిందకి వచ్చాడు. సినిమా బాగుంది. సినిమా ఇప్పుడు చిరంజీవి ఉన్నారు బాబా, ఇంత మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందరూ ఒకే రోజు 15 రోజులు పెట్టుకుంటారు. అందరూ ఒకే రోజు చూడలేదు కదా, వారం రోజులు ఉంటుంది. 15 రోజులు. చూద్దాం. నువ్వు రాంగ్ డైవర్షన్ చేస్తాను, గుర్తు పెట్టుకో. నువ్వు ఏం చేస్తాను అరే నువ్వు ఫోన్ పే కూడా బాబాయ్. మరి ఇంకేం బాబాయ్ టికెట్ అదే పిల్లలకి ఇంకా తెలుసు, ఎక్కువ తెలుసు బాబాయ్. నువ్వు బాలేవు నువ్వు కట్టు కన్వర్జేషన్ మాట్లాడు బాబాయ్. నువ్వు రాంగ్ కమిట్మెంట్ ఎక్కువ అది మాట. నేను మూవీ చూడలే మేడం, నేను చూస్తాను, సెకండ్ షో చూస్తాను. కాకపోతే ఏంటంటే నేను వర్క్ లో ఉన్నాను కదా, సెకండ్ షో చూస్తాను. కాకపోతే ఏంటంటే రవితేజ ఇస్ ఏ బెస్ట్. అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, ఒకటి చెప్పనా, టాలెంట్ ఉన్న వ్యక్తులకి, మెయిన్గా టాలెంట్ ఉంది అనే వ్యక్తులకి రవితేజ ఇస్ ఏ రోల్ మోడల్. ఈ ఇన్స్పైర్ ఎనీ పర్సన్. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కానీ అది ఏం లేకుండా ఎదిగిన వ్యక్తి అయినా అది మనం అది చేసుకోవాలా. ఇట్లా ఈ టైప్లో ఇది వచ్చిందంటే నేనైతే రవితేజ సినిమాని 4 షోలు చూడగలే కెపాసిటీ నాకుంది. బట్ అది చెప్పడైనా ఏంటంటే నా వర్క్ నాకున్నది ఇంపార్టెన్స్. బట్ మనం చూడాలా. కాకపోతే అయినా మాట్లాడింది ఇందాక ఎవరు అవుతున్నారు సినిమా అవుతున్నా ఒకటి చెప్పాలా, నేను నిజంగా చెప్పాలా, సినిమా ఖచ్చితంగా మనం చూడాలా. ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు ఐబొమ్మ వస్తుంది, ఇవన్నీ బ్యాన్ చేయాలా. ఎందుకు తెలుసా? లేదు, సినిమా ఫ్యామిలీతో అందరు కలిసిపోవాలి. ఎందుకు తెలుసా? ఇది చూడు, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నా ఫ్రెండ్ ఉన్న డైరెక్టర్ గుండెచారి కళ్ళంతా అయిపోయింది అన్న డైరెక్టర్, నా ఫ్రెండ్ ఆయన మనుగురులో ఉంటాడు, ఫుల్ హిట్ తొక్కేసిండు ఆయనది. ఆయన పేరు సంతోష్, అంటే ప్రొడ్యూసర్ సంతోష్. అక్కడ స్టోరీస్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు తెలుసా ఇక్కడ. మీరే దాన్ని వైరల్ చేయండి. మీరు ఏం ఛానల్ మీది? వాయిస్ ఆఫ్ యూకే. సరే ఓకే, నో ఇష్యూ. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కటే మీరు సార్ సినిమా రివ్యూస్ కాక అంట, ఇంకేంటంటే పబ్లిక్ ఏం, అసలు యూత్కి ఏం కావాలా? ఫస్ట్ యూత్ ఎందుకు మందు అవుతాడు? డిగ్రీ చేసినాడు బట్టల షాప్లో ఎందుకు పని చేస్తుండు? నేను లాజిక్ మాట్లాడతా, కొంచెం టెలికాస్ట్ చేస్తాను. మొత్తం సొల్లు, ఒకటే ఇంట్లో సొల్లు ఉంది. సినిమా ఒకటే స్టోరీ అనేది ఏం లేదు సినిమాలో. మొత్తం ఒకటే ఇంట్లోనే సోది. అదే మాకైతే నచ్చలేదండి. ఆ 150 పెట్టి సినిమా చూసే బదులు బయట వైన్ షాప్ లో బీర్ వచ్చేది ఒకటి. నిజంగా ఒక బీర్ అయితే వచ్చేది. సినిమా అయితే ఏం బాగోలేదు. సినిమా టాప్. ఎందుకు ఏం తక్కువైంది అంటారు? సినిమా బాగాలేదు. చెప్పు. మొత్తం పార్ట్ 1 అయితే ఏం అర్థం కాలేదు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మామూలు లేదు, ఏం అర్థం కాలేదు. సినిమా మాత్రం సూపర్ మేడం, చాలా బాగుంది సినిమా. మా ఫ్యాన్స్ అందరికి ఒక బ్లాక్ బస్టర్ లాంటిది మేడం. వాళ్ళు అంతే అంటారు మేడం. అన్న సూపర్ ఉంది అన్న సినిమా మాత్రం. సూపర్ ఉంది. ఎలివేషన్స్ మాత్రం వస్తున్నాయి. రవితేజకి ఇది ఒక మంచి సినిమా అన్నమాట. ఇక ఫ్యూచర్ ఇప్పుడు సినిమా ఏంటంటే అందరు చూడాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళ జీవితాలు అది. ప్రతి ఒక్క మనిషి జాబ్ చేసిన మనిషికి జీతం ఎంత ఇంపార్టెంటో ప్రొడ్యూసర్కి సక్సెస్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఏదైనా కానీ. ఇంకోటి కొంతమంది అంటారు బ్రో, మొన్న ఏమన్నారు మహేష్ బాబు సినిమాకి ఇంకా సినిమా నా బ్రో అన్నాడు. అరే నువ్వు తీరా పోయి సినిమా, నువ్వు పో ప్రొడ్యూసర్ని ఎత్తుక్కో, నువ్వు తీ. ఇప్పుడు ఈ సినిమా బాగాలేదన్నాడు ప్రతి ఒక్కడికి నేను చెప్తున్నా, ఏ సినిమా అయినా కానీ నువ్వు తీ, నువ్వు ప్రొడ్యూసర్ పెట్టుకో, కెమెరామ్యాన్ నువ్వు పెట్టుకో, నువ్వు తీ. నేను చెప్తా అనేటోడికి చెప్తున్నా, నేను అన్నోడికి అనట్లే, అనేటోడికి చెప్తున్నానా అన్నా. చెప్తున్నా సినిమా హిట్టే. రవితేజ సినిమా మళ్ళీ తీయలేడు. హిట్టే అన్నా. రవితేజ అనేది హిట్టే. ఏ సినిమా అయినా కానీ హిట్ అవుతుంది అన్నా. అది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క సినిమాని అంటున్నా నేను. ఇంకోటి మన మైండ్ సెట్ ప్రకారం మనం బయట మాట్లాడద్దు. ఒకటి నచ్చదు, ఒకటి నచ్చదు. అది ఇప్పుడు ఆయన ఏమన్నా టికెట్ గురించి కాదు కదా మనం మాట్లాడేది. ఏదైనా కానీ సినిమాలు మనం ప్రపోజల్ చేయాలా. సినిమా డుబాకి టైటిల్ కి ఏమి పనికిరాలో రవితేజ పొరుగు తీసుకుంటా అనవసరంగా. ఇది అవును, ఇది ఏదంటే ఇలాంటి మూవీలు తీయకూడదు అసలుకి. మా మాస్ హీరో అంత మంచి కథ లేదా, ఏం లేదా, దాంట్లో ఏమీ లేదు. చాలా బాగుందన్న.
మూవీ ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సెకండ్ పార్ట్ లో వేరే లెవెల్ బాగుంది టాక్ బాగుంది చాలా 100 సార్లు అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇప్పుడు అందరు బాగాలేదంటున్నారు. రవితేజ సూపర్ ఆమె కూడా పర్లేదు, పర్లేదు, ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది మూవీ. మామూలుగా లేదు, సూపర్. రవితేజ యాక్షన్ చాలా బాగుంది. యాక్షన్ బెస్టిబుల్, సూపర్ మూవీ. సూపర్ ఉంది మూవీ, బాగుంది బాగుంది. కొంచెం యాక్షన్ మూవీస్ గన్ను చాలా చాలా బాగుంది. అన్నయ్యకి చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ హిట్ దొరికింది, బంపర్ మెజారిటీ. సినిమా మాత్రం సూపర్. మళ్ళీ గన్స్ ఎవరో ఆటో, ఓన్లీ రవితేజ రాంపేజ్. సూపర్ ఉంది అక్క. సినిమా మామూలు లేదు, లోపల బాగుంది 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 మూవీ సూపర్ ఉందండి, సూపర్ సూపర్ ఉందండి, ఎక్సలెంట్. మళ్ళీ చూడొచ్చు. జై రవితేజ ఇటు కొట్టే బరాబర్. లుక్కులు అస్సలు చూడలేదు. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ అని ఫస్ట్ హాఫ్ లో మొత్తం నార్మల్గా చూసినాం, సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి ఒక రేంజ్ లో ఒక విధంలో ఉంది. అది ఎట్లుందంటే ఎవడు ఊహించలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన వాడు ఎవడైనా నార్మల్ గా సినిమా బాగాలేదని అనుకుంటాడు. సెకండ్ హాఫ్ తర్వాత ఒక రేంజ్ లో కార్తిక్ విద్వారూసం వేరు ఉంటది. అండ్ ఇంకోటి రవితేజ కూడా మెయిన్ రోల్ ఎట్లుందంటే మొత్తం సింగిల్ హ్యాండ్ టచ్ లో రవితేజ ఈగల్ అనే దానికి టైటిల్, యాప్ట్ టైటిల్. అది రవితేజ యాప్ట్ టైటిల్ ఎందుకు పెడతానంటే ఆ ఈగల్ అనే సినిమాలో రవితేజ చూసిన లుక్ చూసావా, ఆ లుక్ ఎవరికి కనిపించకుండా వేరే విధంలో ఒక ఈగల్ లాగానే కనిపిస్తుంది. సినిమా మాత్రం ఏకదమ్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపి చించిపడదగింది, ఏకదమ్ ఉంది సినిమా. యావరేజ్ సినిమా, టికెట్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. రవితేజ సినిమా కాదు ఇది, వేస్ట్. రవితేజకి వేయద్దు సినిమా ఇది, రవితేజకి వేయొద్దు. కేజీఎఫ్ లెక్క మొత్తం అంటే డబ్బింగ్ ఉండే మొత్తం. నాకు నచ్చలేదు రవితేజ ఫ్యాన్స్, నేను నచ్చలేదు. రవితేజకి ఇచ్చే సినిమా కాదు ఇది, మొత్తం తక్కువే, అన్ని తక్కువే. ఫస్ట్ హాఫ్ కాంచి, ఫస్ట్ హాఫ్ అట్లా బాబు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొద్దిగా బాగుంది. అది ఎలా ఉంది సినిమా సూపర్ ఉంది. రవితేజ యాక్టింగ్ హైలైట్. వాళ్ళకి అర్థం కాలేదు సినిమా సూపర్ ఉంది. మ్యూజిక్ చింపేసింది, బ్యాక్గ్రౌండ్ ఏం దాకా కొట్టిండో కానీ మామూలు కొట్ల. రవితేజ దేవుడు అనుకోవాలా సినిమా ఇండస్ట్రీలో. ఎంతోమంది కొత్త వాళ్ళు తీసుకొస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళు, మంచి అవకాశం ఇస్తున్నారు కొత్త వాళ్ళు. రవితేజ చాలా గొప్ప వ్యక్తి. సినిమా మటుకు మామూలు లేదు, మిస్ కావద్దు సినిమా. అందరూ బాగుంది. చెప్పండి ఎలా ఉంది? రవితేజ అన్న మూవీ చాలా బాగుంది. ఇప్పుడు కొత్త డైరెక్షన్ లో తీసుకుంటే అన్న సినిమా సూపర్ ఉంది. ట్విస్ట్లు కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ గన్ ఫైట్ లో అన్న మామూలు లేడు. ప్రతి ఒక్క సీను గూస్ బాన్స్ చూపిస్తుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది, ఇంకా సూపర్ ఉంటుంది. రవితేజాన్ని ఇచ్చి పడేశాడు, చాలా బాగుంది. స్టోరీ కూడా చాలా సస్పెన్సివ్ ఉంది, ఎక్కువ లాగలేదు. వాళ్ళందరికీ చెప్తున్నాను, సెకండ్ పార్ట్ చూసి ఫస్ట్ పార్ట్ మొత్తం మీకు అర్థమైంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ ఒక ట్రైలర్ లెక్క. ఒక బాహుబలి 1 ఎట్లా ఇచ్చాడో ఇప్పుడు ఈగల్ 1 ఇది, ఈగల్ 2 ఇంకా బాగుంటది. థ్యాంక్ యూ. అందరూ రవితేజ అభిమానులందరికీ అందరూ వచ్చి మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను.
ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళు